ఎన్ని తిన్నా తినే కొద్దీ తినాలనిపించి అస్సలు బోరు కొట్టని, శరీరానికి ఉక్కులాంటి బలాన్నిచ్చి ఎముకల్లో దృఢత్వాన్ని పెంచి ఆరోగ్యకరమైన రాగి లడ్డుని చూద్దాం. ముందుగా కడాయిలోకి 4 స్పూన్స్ గీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని, బాదం కాస్త వేగిన తర్వాత ఇందులోనే కాజు కూడా వేసుకొని అది కాస్త వేగిన తర్వాత ప్లేట్లోకి మార్చుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని రాగి పిండిని 2 కప్స్ వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గీలో ఉండలు కట్టి ఉంటుంది, ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 కప్ రాగి పిండికి 1 కప్ బెల్లం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇందులోని ఇలాచీ వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బాదం వేసి మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి. అదే జార్లో రాగి పిండి బెల్లంని వేసాం కదా, అది కూడా మిక్స్ పెట్టుకొని బౌల్లోకి మార్చుకోవాలి. ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని నెయ్యి వేసుకొని ఒక్కొక్క ఉండగా చుట్టుకోవాలి. ఇలా చేసి పెట్టారంటే ఒక్క ఉండ కాదండి, 10 ఉండలైనా ఈజీగా తినేస్తారు. ఇలా చేస్తే రాగి లడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, కానీ 1 డేలోనే ఖాళీ చేసేస్తారు.